అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అంటే చేయూత పెన్షన్ సంబంధించి మనకి కొత్త పెన్షన్లు అనేవి అయితే పంపిణీ చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క 4016, 6016 రూపాయలు అనేవి జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టుగా తెలుస్తుందండి. అయితే దీనికి సంబంధించి నిధులనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందన్నమాట. ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి, ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కింద, ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ కింద ఈ యొక్క పెన్షన్ అనేది అయితే అందించబోతుందండి. అయితే ఇక్కడ మనకు నిధులు చూసుకున్నట్లయితే మనకి 4016, అలాగే దివ్యాంగులు చూసుకున్నట్లయితే 6016 రూపాయల చొప్పున అయితే అందించబోతుంది. దీనివలన ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఎందుకంటే మనకి ఈ యొక్క పెన్షన్ అందించడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్థిక సాయం లభిస్తుందని చెప్పి ఈ యొక్క పథకం అనేది తీసుకొచ్చిందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. అయితే దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హులకు మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే విడుదల చేయనుంది. అయితే దీనికి సంబంధించి మనకి ఈ యొక్క నిధుల విడుదలపై ఏ అధికారిక ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.